శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 102, 103 ఈ శ్లోకాలు ముందుగా చదువుకుని వాటి అర్థం తెలుసుకుందాం. మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదాలాకిన్యంబా స్వరూపిణి. అంతకుముందు శ్లోకాల్లో విశుద్ధ చక్రంలోనూ అనాహత చక్రంలో ఉండేటువంటి శ్రీమాత యొక్క స్వరూపాలు ఏ ఏ దేవతలు పరివేష్టించి ఉంటారు, ఏ ఏ ఆయుధాలు ధరించి ఉంటుంది, ఎటువంటి అక్షర శక్తి అందులో నిక్షిప్తమై ఉంటుంది, గర్భంలో ఉండేటువంటి శిశువు యొక్క పెరుగుదలకి ఈ మంత్రాలు అంటే ఈ నామాలు ఏ విధంగా దోహదపడతాయి అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. మణిపూరక చక్రంలో ఉండేటువంటి తల్లిని గురించి చెప్తూ ఉన్నారు. మణిపూరక చక్రంలో ఉండేటువంటి శ్రీదేవి జలతత్వం. మణిపూరక చక్రం అనేటువంటిది జలతత్వానికి సంకేతం. ఈ పద్మంలో మణిపూరక పద్మంలో 10 దళాలతో కూడి ఉంటుంది. డకారం నుంచి ఫకారం దాకా ఉండేటువంటి అక్షరశక్తులతో 10 అక్షరశక్తులతో కూడి ఉంటుంది. ఈమె వదనత్రయ సంయుత, 3 ముఖాలు కలిగి ఉంటుందట. ఈమె వయోవస్థ వివర్జిత, వయస్సుతో శారీరకంగా వచ్చేటువంటి మార్పులు అనేటువంటిదేవి కూడా ఈ తల్లికి ఇక్కడ ఉండేటువంటి శ్రీమాతకి ఉండవు. వజ్రాదికాయుధోపేత, వజ్రము మొదలైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటుంది. ఏమిటి అక్కడ 4 ఆయుధాలు ధరించింది, 4 చేతులలో కూడా. ఈ 4 చేతుల్లో వజ్రము, దండము, శక్తి, అభయముద్ర ఈ 4 కలిగి మణిపూరక చక్రంలో సంస్థితయ్యి ఉంటుంది దేవి. అక్షర శక్తులు డకారం నుంచి ఫకారం దాకా 10 శక్తులు సేవిస్తూ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు చూద్దాము. డామరి, ఢంకారిణి, నామిరి, తామిసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారిణి. అందుకని డా నుంచి ఫా వరకు ఉండేటువంటి అక్షరశక్తులన్నీ కూడా, అక్షరస్వరూపమైనటువంటి ఆ శక్తులన్నీ కూడా శ్రీమాతను సేవిస్తూ ఉంటాయి. ఈమె ఎలా ఉంటుంది? రక్తవర్ణ మాంసనిష్ట, ఎరుపు వర్ణంతో కూడి ఉంటుంది. మాంసనిష్ట, మాంసాన్ని వృద్ధి చేసేటువంటి తల్లి. మాంసధాతువు ఉంటుంది కదా సప్తధాతువుల్లో శరీరంలో. ఈ మాంసధాతువు కనుక క్షీణించినట్లయితే మనుషులు ఎండిపోయినట్లుగా ఉంటారు. ఈమెకి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి అంటే గుడాన్న ప్రీత మానస, గుడాన్నము బెల్లంతో కలిపినటువంటి. అంటే అంతకుముందేమో పాయసాన్న ప్రియాత్పక్స్త అని చెప్పి నేను అన్నాం. చర్మము చక్కగా వృద్ధి పొందాలి అని చెప్పినంటే పాయసాన్నం నివేదించాలి అని చెప్పి చెప్పుకున్నాము. ఇక్కడ గుడాన్నము, ఈ గుడాన్నానికి కూడా కొలతలు ఇక్కడ చక్కగా ఇచ్చుకుంటూ వచ్చారండి. బియ్యం 1 సేరు, బెల్లం 1/4 సేరు, పాలు 2 సేర్లు, నెయ్యి 1/2 సేరు, వీటికి తోడుగా కొబ్బరి, అరటిపండు కలిపి వండారట. ఇవన్నీ కలిపి చేసినటువంటిదే ఇది గుడాన్నం. ఈ గుడాన్నాన్ని తల్లికి నివేదించాలి. గుడాన్న ప్రీత మానస. ఈ తల్లిని ఈ విధంగా గనక, ఈ శ్రీమాతని గనక ఈ విధంగా ఆరాధించినట్లయితే ఏమిస్తుంది? అక్కడే చెప్పారు, సమస్త భక్త సుఖద. భక్తులందరికీ కూడా ఆ విధంగా సేవించినటువంటి భక్తులకి అన్ని సుఖాలని కూడా అనుగ్రహించేటువంటి తల్లి శ్రీమాత ఈమె లాకిని స్వరూపిణి అని చెప్పి చెప్తూ మణిపూరాధిష్టాన దేవత యొక్క శక్తి, బీజము, కీలకము ఆ మంత్రంలో ఉండేటువంటివి ఇవన్నీ కూడా లకారంతో కలిసి ఉంటాయి. అందుకని ఇక్కడ లాకిని స్వరూపంతో మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ 2 శ్లోకాల్లో మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత, 3 ముఖాలతో కలిసి ఉంటుంది తల్లి. 3 ముఖాలు ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు గర్భస్థ శిశువుకి గనక తీసుకున్నట్లయితే ఈ 3వ నెలలో అంతకుముందు చిన్న నోరు ఏర్పడి ఉంటుంది, ఏకవదన అయి ఉంటుంది అని చెప్పి చెప్పాం కదా. తర్వాత 2, ఒక చిన్న నోరు, నాసిక, ఈ 2 భాగాలు ఏర్పడ్డాయి విశుద్ధి అనాహత చక్రంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి గర్భస్థ శిశువుకి 3 భాగాలు ఏర్పడతాయి. అందుకని ఇక్కడ వదనత్రయ సంయుత అని చెప్పినని అంటూ ఉన్నారు. ఏమిటి ఈ 3 భాగాలు అంటే, అంతకుముందు ఏర్పడినటువంటి నోరు, ముక్కు కాక కళ్ళు, నేత్రాలు ఏర్పడతాయి అన్నమాట. చక్కని దృష్టి కలిగి మంచి నేత్రాలు రావాలి అంటే ఈ శ్లోకాలన్నీ కూడా గర్భవతులు తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి. ఈ 3 ఇంద్రియాలే అంటే నోరు, ముక్కు, కళ్ళు
ఈ 3 ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వదనత్రయ సంయుత అని చెప్పి పేర్కొంటూ ఉన్నారు. అప్పుడు ఆ గర్భవతికి పౌష్టికమైనటువంటి ఆహారం ఏమిటి అంటే ఈ గుడాన్న ప్రీత మానస, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కొబ్బరి బెల్లము కలిపినటువంటి గుడాన్నం తయారు చేసి గర్భవతులైనటువంటి స్త్రీకి కనుక ఇస్తూ ఉంటే మంచి శిశువుని, మంచి సంతానోత్పత్తి, ఆరోగ్యంగా ఉండేటువంటి సంతానోత్పత్తి జరుగుతుంది అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి లలితా సహస్రనామము అనేటువంటిది ఎంత గొప్ప సైంటిఫిక్ బేసిస్ ఎవిడెన్సెస్ ఉన్నాయో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటే ఒక శాస్త్రాన్ని రహస్యంగా నిక్షిప్తం చేసి స్తోత్ర రూపంలో కూడా అందించారండి మహర్షులు. మనకు తెలియకుండా ఈ నామాలు కనుక చదువుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ ఫలసిద్ధి వాళ్ళు పొందుతారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు మళ్ళీ మనం చదువుకుందాం. మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మంసనిష్ఠ గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖదాలాకిణ్యంబా స్వరూపిణి. 102, 103 శ్లోకాల గురించి వివరణ చెప్పుకున్నాము. తర్వాతి భాగంలో మళ్ళీ మరొక 2 శ్లోకాల గురించి వివరించుకుందాం శ్రీమాత యొక్క అనుగ్రహం చేత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.